చేస్తున్న పెట్టుబడుల ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. చైనా దిగ్గజ ఈవీ కార్ల తయారీ కంపెనీ BYD హైదరాబాద్లో తయారీ ప్లాంట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి, బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు, 15 ఆగస్టు నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత చీరల పంపిణీ, రాజీవ్ యువ వికాసం గైడ్ లైన్స్, అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలపై రిపోర్ట్ రెడీ చేయటం ఇవన్నీ ఈ వారం ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకంగా మారాయి. తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ BYD హైదరాబాద్ సమీపంలో ఈవీ యూనిట్ను స్థాపించేందుకు రెడీ అవుతోంది. ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవలే తుది నిర్ణయాన్ని తెలిపిందంటున్నారు. ఈవీ పాలసీ ప్రకటించడం, ప్రతిష్టాత్మక సంస్థలను ఆహ్వానిస్తుండటంతో ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయి. BYD తెలంగాణకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే ఈవీ రంగంలో భారీ పెట్టుబడి రికార్డ్ ఇదే అవుతుంది. దీంతో పాటు ఈవీ కార్ల విడిభాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లు దీనికి సమీపంలో ఏర్పాటయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ క్లస్టర్స్ కు హైదరాబాద్ హబ్ గా మారుతుంది. ఈవీ తయారీ ప్లాంటే కాదు, 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది BYD ప్రణాళికగా ఉంది. 5 నుంచి 7 ఏళ్లలో ఏటా 6 లక్షల ఈవీ కార్ల ఉత్పత్తి కెపాసిటీ సాధించే ప్రణాళికతో ఉంది. నిజానికి టెస్లా కంటే ప్రపంచవ్యాప్తంగా BYD కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. మహిళా సంఘాలకు ప్రతి అడుగులో తెలంగాణ ప్రభుత్వం వెన్నంటే ఉంటోంది. తాజాగా వారికి మరిన్ని వరాలను ప్రజాప్రభుత్వం ప్రకటించింది. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో ఈ నెల 26న జరిగిన స్త్రీనిధి 12వ సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా సంఘాలు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని ప్రశంసించారు. ప్రస్తుతం స్త్రీనిధి బ్యాంకులో 800 కోట్ల సేవింగ్స్ ఉన్నాయని, 5200 కోట్ల మూలనిధి ఉందన్నారు. త్వరలోనే గోదాములు, మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పడం కీలకంగా మారింది. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం ఇక్రిసాట్తో ఒప్పందాలు చేసుకుంటున్నామని కూడా చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మహిళా సంఘాలకు చాలా ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే వారికి బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఇలా చాలా రకాల ఉపాధి కార్యక్రమాలకు అవకాశాలు కల్పిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో తీవ్రంగా నష్టపోయిన జనానికి రిలీఫ్ ఇచ్చేలా, వీటిని ప్రమోట్ చేసిన వారిపై, యాప్స్ రన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26న సిట్ను ఏర్పాటు చేసింది. ఇందులో అంతిమంగా లబ్ధి పొందుతున్న వారిని కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఫిలిప్పీన్స్ కు 8 లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, అందులో తొలి విడతగా దాదాపు 12,500 టన్నులను కాకినాడ పోర్టు నుంచి పంపించారు. MTU 1010 రకం ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎగుమతి చేస్తోంది. బియ్యం అక్కడకు చేరిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకుంది సర్కార్. కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో జరిగిన సదస్సుకు వచ్చిన ఫిలిప్పీన్స్ అధికారులు ఇక్కడి బియ్యం క్వాలిటీని పరిశీలించి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో 2 దేశాలకు కూడా తెలంగాణ బియ్యం ఎగుమతిపై పౌర సరఫరాల సంస్థ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని 15 ఆగస్టు నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏర్పాట్లు చేయాలని చేనేత శాఖను ఆదేశించింది. తెలంగాణలో బతుకమ్మ చీరల స్కీమ్ను రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు ఏటా 2 క్వాలిటీ చీరలను ఫ్రీగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 9న ప్రకటించారు. సెర్ప్ ఇందుకు అవసరమైన 311 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో 63.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులున్నారు. వారికి ఏటా 2 చీరల చొప్పున మొత్తం 1,27,72,000 పాలిస్టర్ చీరలను మరమగ్గాల ద్వారా ఉత్పత్తి చేయించాలని చేనేత, జౌళి శాఖ ఇప్పటికే నిర్ణయించింది. సిరిసిల్ల తదితర ప్రాంతాల్లోని కార్మికులకు తయారీ ఆర్డర్లను కూడా ఇచ్చారు.
తెలంగాణలోని యువతకు స్కిల్స్ ని పెంచడమే లక్ష్యంగా సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, TASK పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దావోస్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా రాష్ట్రంలో డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్, AI బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ నెల 26న ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీలో యువతకు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ట్రైనింగ్ అందించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం గైడ్ లైన్స్ ను ఈ నెల 25న రిలీజ్ చేసింది. ఈ స్కీమ్ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తించనుంది. ఎంపికైన అర్హుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించకూడదు. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేకుంటే మీ సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. దరఖాస్తు సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. వ్యవసాయ అనుబంధ యూనిట్లు కావాలంటే పట్టాదార్ పాస్బుక్ తప్పనిసరి. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ను సమర్పించాలి. వ్యవసాయేతర స్కీమ్కు జూలై 1, 2025 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ దాని ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్లు ఉండాలి. ఈ స్కీమ్లో అగ్రవర్ణ పేదలకు ఇందులో అవకాశం కల్పించారు. మహిళలకు 25% రిజర్వ్ చేశారు. మార్చి 21 నుంచి 23 వరకు వడగళ్ల వానలతో పంట నష్టం జరిగింది. పంట నష్టంపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్టును రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని గుర్తించారు. 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు నష్టం జరిగిందని ఐడెంటిఫై చేశారు. పూర్తి నివేదిక వచ్చాక నష్టపరిహారం చెల్లించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ నెల 24న అసెంబ్లీ కమిటీ హాల్లో US ఇండియానా రాష్ట్ర కార్యదర్శి డియోగో మొరాలెస్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఆమోదముద్ర పడింది. ఈ నెల 23 నుంచి టీటీడీ సిఫార్సు లేఖలను స్వీకరించింది. మొదటి రోజు 90 మంది లేఖలను అదనపు ఈవో కార్యాలయం అధికారులు తీసుకోగా వారికి ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనం కల్పించారు. దీంతో ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే వారికి వారి సిఫార్సు లేఖలతో దర్శనాలు ఈజీగా మారాయి. For more videos like this, subscribe Big TV channel.